శ్రీమాత్రే నమః. వాచస్పతి వైదిక సంస్థాపనం మరియు వేదమయ నిర్వహణలో ఈ 2024 జనవరి 15వ తేదీ నుండి 28వ తేదీ వరకు శ్రీ సుబ్రహ్మణ్య యాగాన్ని నిర్వహించబోతూ ఉన్నాం. ఈ సుబ్రహ్మణ్య యాగం విశేషంగా పితృశాప దోష నివారణ, కుజదోష నివారణ, సర్వశాప దోష నివారణ, సర్పశాప దోష నివారణ, కాలసర్ప దోష నివారణ, అలాగే నాగదేవతల యొక్క అనుగ్రహంతో అవిచ్ఛిన్న వంశాభివృద్ధి, పుత్ర దోష నివారణ, పుత్ర శోక నివారణ, సంతతి నష్ట దోషాల నుంచి విముక్తి, అలాగే నేత్ర కర్ణ సంబంధ రోగ నివారణము, వివాహం కాని కన్యకలకు, వివాహం కాని వరులకు వివాహ ప్రాప్తికి, అలాగే ప్రాప్తమైనటువంటి గర్భస్రావం జరగకుండా గర్భ సంరక్షణార్థం, దశవిధ వంధ్యాదోషాల నివారణార్థం, మానసిక ప్రశాంతత ప్రాప్త్యర్థం, ఐశ్వర్య ప్రాప్తికి, సత్సంతాన ప్రాప్తికి, అలాగే ఉద్యోగ వ్యాపారాభివృద్ధికి విశేషంగా ఈ సుబ్రహ్మణ్య యాగాన్ని నిర్వహించుకోబోతూ ఉన్నాం. మన భారతదేశంలో పరశురాముడి చేత స్థాపించబడినటువంటి విశేష ఉత్కృష్ట మహాక్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లుతూ ఉన్నటువంటి శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య మహాక్షేత్రంలో ఈ యాగం యొక్క పరిసమాప్తి మనం చేసుకోబోతూ ఉన్నాం. ముందుగా జనవరి 15 నుండి 25, 2024 వరకు హైదరాబాద్ నాగోల్లో ఉన్నటువంటి మన వాచస్పతి వైదిక సంస్థాపనంలో మన మహా త్రిపుర సుందరి దివ్యచరణ సన్నిధిలో విశేషముగా శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధనతో పాటుగా శ్రీరుద్ర పంచాయతన ఆరాధన చేసుకోబోతూ ఉన్నాం. అందులో భాగంగా ఒక్కొక్క రోజు విశేషంగా శ్రీ మహాగణపతి చతురావృత దర్పణము, శ్రీ సూర్య నమస్కారాలు, శ్రీచక్ర నవావరణ అర్చన, విష్ణు సహస్రనామార్చన, శ్రీ రుద్రాభిషేకాన్ని మనం పంచాయతన ఆరాధనలో భాగంగా చేసుకోబోతూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమంలో విశేషమైనటువంటి అనుగ్రహ ఫల ప్రాప్తికై సుబ్రహ్మణ్యేశ్వర మూలమంత్ర జపాన్ని 1,08,000 సార్లు జపించబోతూ ఉన్నాం. అలాగే కుజగ్రహ మహామంత్ర జపం 7,000, సర్పసూక్త జపము, ఆశ్లేష మంత్ర జపము, విశేషముగా సుబ్రహ్మణ్య షడావరణార్చన, శ్రీ రుద్ర సుబ్రహ్మణ్య పాశుపత అభిషేకము, కుజగ్రహ మహామంత్ర సంపుటిత సుబ్రహ్మణ్య పాశుపత హోమము, శ్రీ సర్పసూక్త సంపుటిత శ్రీ సుబ్రహ్మణ్య పాశుపత హోమం మనం ఇక్కడ హైదరాబాద్ లో నిర్వహించుకోబోతూ ఉన్నాం. చివరి 3 రోజులు కర్ణాటకలో ఉన్నటువంటి పరశురాముడి చేత స్థాపించిన విశేష మహాక్షేత్రమైనటువంటి కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలో చివరి 3 రోజుల కార్యక్రమాలు మనం చేసుకోబోతూ ఉన్నాం. అందులో విశేషంగా అష్టనాగ పూజ, శ్రీ సుబ్రహ్మణ్య విశేష సహస్రనామార్చన, సుబ్రహ్మణ్య దీపార్చన, ఆశ్లేష నక్షత్రం రోజున 27 జనవరి 2024 రోజున ఆశ్లేష నక్షత్రం ఉన్నది. ఆ రోజు ఆ క్షేత్రంలో ఆశ్లేష బలి కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. అలాగే ఆ క్షేత్రంలో కూడా విశేషముగా కన్యా ప్రాప్తికై, అంటే ఎవరైతే వివాహం కావలసినటువంటి వరుడు ఉన్నారో వారికి కన్యా ప్రాప్తికై కన్యా పాశుపత హోమము, అలాగే వివాహం కావలసినటువంటి కన్యకలు ఉన్నారో వారి నిమిత్తంగా వర పాశుపత హోమము, అలాగే దాంపత్య జీవనంలో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వారికి సుఖ దాంపత్య జీవన సిద్ధి నిమిత్తంగా దాంపత్య పాశుపత హోమాన్ని నిర్వహించుకుని చివరి రోజున అంటే 28 జనవరి 2024 రోజున కుక్కే సుబ్రహ్మణ్య మహాక్షేత్రంలో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర శాంతి కళ్యాణ మహోత్సవంతో ఈ యొక్క సంపూర్ణ యాగ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకోబోతూ ఉన్నాం. మన వాచస్పతి వేదమయ నిర్వహణలో ఇంతకు ముందు 4 సంవత్సరాలు వరుసగా మనం ఈ యొక్క మహాయజ్ఞాన్ని నిర్వహించుకున్నాం. ఈ సంవత్సరం 5వ సంవత్సరము. ఈ సంవత్సరం కూడా అనేక విశేష మంత్ర సంపుటిత కార్యక్రమాలతో ఈ యొక్క సుబ్రహ్మణ్య యాగాన్ని మనం నిర్వహించుకోబోతూ ఉన్నాం. మనందరికీ తెలుసు, సుబ్రహ్మణ్యేశ్వరుడు సంతతి కారకుడు, దాంపత్య వృద్ధి చేసేవాడు. మనం తెలిసి తెలియక చేసినటువంటి సమస్త పాపాలని, మన పితృదేవతల ద్వారా మనకి వచ్చినటువంటి పితృశాపాన్ని, అలాగే మన పూర్వీకులు లేదా మనము చేసినటువంటి సర్పహత్యాదుల ద్వారా వచ్చినటువంటి దోషాలన్నిటినీ కూడా నివృత్తి చేసి మనకి శాంతిమయ సౌఖ్యమయ జీవనాన్ని ఇవ్వగలిగిన వాడు, ఇచ్చేవాడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివి. ఎందుకంటే దేవతలందరిలో కూడా చిట్ట చివర ఆవిర్భావం చెందినటువంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు తర్వాత ఏ దేవత జన్మించలేదు పార్వతీ అమ్మవారి యొక్క శాపం వల్ల. కాబట్టి ఒక రకంగా మనకి దేవతా గణాలలో
అంత్యదేవుడు. మిగతా దేవతలంతా కూడా మనకి బ్రహ్మ విష్ణువాదులందరూ కూడా రుద్రుడు గాని విష్ణువు గాని ఆది మధ్యాంత రహితుడు. కానీ ఈయన మాత్రం చిట్ట చివరిగా ఆవిర్భావం చెందినటువంటి శక్తి. ఈయన షట్కోణ శక్తి ఈయన శరీరంలో ఉంటుంది. షట్కోణ మధ్యంలో నివసిస్తాడు. ఈయన జ్యోతి స్వరూపుడు. మనలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రతీక. దాని నిమిత్తంగా మనం నిత్యం చేసేటటువంటి దేవతార్చనలో భాగంగా మనం దీపారాధన చేస్తాం. దీపం అంటే ఆత్మజ్యోతికి సంకేతం. అటువంటి ఆత్మజ్యోతి స్వరూపుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన వల్ల మనందరికీ కూడా అన్ని రకాల శాపాలు దోషాలు నశించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల సంపూర్ణ సుఖమయ, శాంతిమయ, సౌఖ్యమయ, సత్సంతానమయ జీవనం ప్రాప్తి కలగాలని ప్రార్థిస్తూ ఇటువంటి మహదవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాము. ఇంతకుముందు 4 సంవత్సరాలు చాలా అద్భుతంగా జరిగింది. మీరందరూ కూడా పాల్గొన్న వారందరూ అనుభూతిని పొందారు. అందరి సంకల్పాలు నెరవేరాయి. స్మరించుకోగానే సమస్త పాపాలు క్షయం చేసేవాడు. స్మరించుకోగానే మనకు కావలసినవన్నీ ప్రాప్తం చేసేటటువంటి విశేష అవతారమూర్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అక్కడ మనకి విశేష సర్పాలలో వాసుకి అనేటటువంటి సర్పం, ఆ సర్పమే స్వామివారి యొక్క రూపంలో అంటే సర్ప యొక్క శరీరంలోనే స్వామివారి యొక్క ఆత్మగా అక్కడ భాసిల్లుతూ ఆ క్షేత్రం అంతా కూడా ఒక పెద్ద పాము పుట్ట ఆ క్షేత్రంలో ఉన్నది. ఆ పాము పుట్ట నుంచి మనకి విశేషంగా స్వామివారికి పుట్టమట్టి ప్రసాదం ఇస్తారు. అది చెవుడున్న వాళ్ళకి, అలాగే నేత్ర సంబంధ రోగాలు ఉన్న వారికి ధరిస్తే, అలాగే సంతానం లేని వాళ్ళు కొద్దిగా నీటిలో కలుపుకుని తాగితే చక్కటి గర్భాభివృద్ధి కలిగి సంతానం కలుగుతుంది. రోగాలున్న వారికి రోగాలు అన్ని కూడా తీరి చక్కటి ఆరోగ్య సిద్ధి కలుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వరుడు మనందరికీ కూడా సుపరిచితుడే. ఆయన బాలస్వరూపంలో మనకు ఎప్పుడూ దర్శనమిస్తాడు. మన కుటుంబంలో ఉన్నటువంటి మన పిల్లలందరికీ కూడా చక్కటి ఆయురారోగ్య ఐశ్వర్య విద్యాబుద్ధులు రావాలి అన్నా కూడా సుబ్రహ్మణ్య ఆరాధన ఆవశ్యకం. అలాగే మన దాంపత్య జీవితం చక్కగా గడవాలన్నా సుబ్రహ్మణ్యేశ్వరుడే మూలమూర్తి. మనందరికీ కూడా ముక్తి రావాలన్నా కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడే. కాబట్టి మనకి ప్రాప్తమయ్యేటటువంటి అన్ని రకాల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చక్కటి అభివృద్ధి కలిగి శాంతమయ జీవనం కలిగి మన జాతక కాలచక్రాల్లో ఏ రకమైన దోషమున్నా కూడా తొలగించిపోవాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధనే శ్రేష్టమని చెప్పి మనకి మహర్షుల ద్వారా తెలిసింది. అటువంటి విశేషమైనటువంటి ఆరాధన మరలా మనం ఇప్పుడు చేసుకోబోతూ ఉన్నాం. అవకాశం ఉన్న 50 మంది కూడా ఈ మహదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ మహత్తర దివ్య యాగంలో పాల్గొనవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఈ యాగంలో పాల్గొనడంలో 3 విభాగాలు ఉన్నాయి. సంపూర్ణ యాగంలో పాల్గొవచ్చు అంటే 15వ తారీఖు నుంచి జరిగేటటువంటి అన్ని కార్యక్రమాలు పంచాయతీల ఆరాధనతో పాటుగా కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలో చేసేటటువంటి యాగము, లేదా చివరి 3 రోజులు కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలో చేసేటటువంటి సంపూర్ణ సుబ్రహ్మణ్య ఆరాధన, లేదా కన్యా పాశుపతము, వర పాశుపతము, దాంపత్య పాశుపతము, ఏదైనా విశేష పాశుపత హోమం ఇక్కడ మరియు కుక్కే క్షేత్రంలో కూడా చేసేటటువంటి కార్యక్రమాల్లో మీ యొక్క గోత్రనామాల సంకల్పంతో పాల్గొవచ్చు. అవకాశం ఉన్నవారు ఈ కింద కనిపించేటటువంటి ఫోన్ నంబర్కి ఫోన్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోగలరు. దీంతో పాటుగా మీకు ఒక కరపత్రం జతపరచడమైంది, అందులో కూడా మరిన్ని వివరాలు తెలుసుకోగలరు. స్వస్తి.